హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తినే స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అదేదో కాదు, పానీపూరి. చాలామందికి ఇష్టం కాబట్టి ఇది హోమ్ మేడ్, ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఈ బఠానీ కూర నేను ముందు వ్లాగ్లో చూపించాను కదా, పూరి, ఉప్మా, బఠానీ కూర అనేసి. అదైతే నా దగ్గర మిగిలిపోయి ఉన్నది. దాన్ని అయితే నేను వేడి చేసుకొని యూస్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు పానీపూరి వాటర్ తయారు చేసుకుందాము. ముందుగా బౌల్లో 2 గ్లాసెస్ ఫుల్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇంకా తర్వాత నా దగ్గర క్యూబ్స్ ఉన్నాయి కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఇంకా ఉప్పు అన్నీ వేసి క్యూబ్స్ చేసుకున్నాను కదా, అవి ఒక 5 క్యూబ్స్ అలా వేసేసాను వాటర్లో. ఇంకా అవి కరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే పానీపూరి మసాలా 1 స్పూన్ దాకా వేసుకున్నాను. యాక్చువల్లీ అది పానీపూరి మసాలా కాదు, చాట్ మసాలా. ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు మీరు. ఇంకా తర్వాత 2 చిన్న స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇంకా దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. అయితే చాలామంది ఈ పానీపూరి వాటర్లో చింతపండు వాటర్ వేస్తారు. నేనైతే అది వేయట్లేదు, ఓన్లీ లెమన్ వేసుకొని చేస్తున్నాను. ఇది సేమ్ మనకి బయట దొరికే ఆ టేస్టే వస్తుంది. ఇంకా చాలా బాగుంటుంది. చింతపండు కన్నా లెమన్ వేసుకుంటేనే బాగుంటుంది. సో ఈజీగా అయిపోయే పానీపూరి వాటర్ అన్నమాట ఇది. ఇంకా 1 కప్ నిండుగా నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే ఉల్లిపాయల్లో ఉండే ఘాటు అంతా పోతుంది కదా, అందుకే నేను ఒక 2 ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒకవైపు అయితే ఇలా కర్రీ ఉంది కదా, ముందు రోజుది కాబట్టి కొంచెం బయటికి తీసి అందులో కొంచెం సాల్ట్, వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను. కొద్దిగా వేడైతే బాగుంటుంది కదా. ఇంకా తర్వాత ఈ పానీపూరి ఈ ఫ్రైమ్స్ ఉన్నాయి కదా, ఇవి అన్నీ వేపుకుంటున్నాను. నేను ఒక రీల్లో చూసాను, ఇలా గొంతు పొంగనాల దాంట్లో వేపుకోవచ్చు అనేసి. అయితే నేను ముందు ఎక్కువగా మంట పెట్టేశాను కాబట్టి బాగా మాడిపోయాయి. తర్వాత నెక్స్ట్ది చాలా బాగానే వచ్చింది. యాక్చువల్లీ ఇది నాకు కొత్తగా తీసుకున్నాను ఇండస్ వ్యాలీ నుంచి. అయితే ఇది ఎలాగైనా యూస్ చేయాలి కదా అనేసి ఇందులోనే ఫ్రై చేస్తున్నాను. ఇవి ఇలా డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా చేసామనుకోండి, ఆ క్యాస్ట్ ఐరన్ కొంచెం బాగా వస్తుంది అన్నమాట. తర్వాత గొంతు పొంగనాలు కానీ ఏవైనా బాగా వస్తాయి. చాలా బాగా పొంగాయి ఈ పూరీలన్నీ. ఇలా తీసుకుంటున్నాను. అయితే బయట దొరికే పూరీలు ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి. అంటే మనకి రెడీమేడ్గా కొన్ని పూరీలు ప్యాకెట్లు అమ్ముతారు కదా, చాలా డెలికేట్గా ఉంటాయి. ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్గా వచ్చాయి అన్నమాట. నాకైతే ఇవి చాలా బాగున్నాయి అనిపించింది. టేస్ట్ కూడా ఒత్తి పూరీ అయినా తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఈ ప్యాకెట్ వచ్చి ఒక 40 రూపీస్ ఉంటుంది అంతేనండి. ఇలా కొద్దిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఈ పానీపూరి చేసుకోవడం పెద్ద పనేం కాదు. యాక్చువల్లీ ఆ కూర ఉంటే సరిపోద్ది. ఈ పూరీలు ఫ్రై చేసేసుకొని వాటర్, ఉల్లిపాయలు అంతే. అయితే ఈ స్నాక్ లాగా అనుకుంటాం కానీ నైట్ డిన్నర్ కూడా చేయక్కర్లేదు. ఎందుకంటే ఇంట్లోనే తింటాం కాబట్టి ఎక్కువగా తినేస్తాము. ఇంకా డిన్నర్ చేసే పనే ఉండదు. కానీ బయట కొనేదానికన్నా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి.
ఇంకా బయట అయితే చాట్ తినకుండా ఎవరైనా ఉంటారేమో, కానీ ఈ పానీపూరి తినకుండా అయితే ఎవ్వరు ఉండరు. కాకపోతే మన ఇంట్లో మనం చేసుకుంటే హెల్తీగా బాగా వస్తుంది కాబట్టి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసి తింటారు. ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకొని వాటర్లో డిప్ చేసి ఇంకా తినేయడమే. పానీపూరి అయితే రెడీ అయిపోయింది. సో అదండి ఈరోజు బ్లాగ్. యమ్మీ పానీపూరి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.